మాజీ ఎమ్మెల్యే రాజయ్యను కాంగ్రెస్ లోకి తీసుకోవద్దని గాంధీ భవన్ ఎదుట స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ మహిళా నేతలు నిరసన చేపట్టారు. మహిళల పట్ల రాజయ్య అసభ్యంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రాజయ్య కారణంగా నియోజకవర్గం 10 ఏళ్లు వెనుకబడిపోయిందంటూ విమర్శించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు వ్యతిరేకంగా ఇప్పటికే గాంధీ భవన్ లో నిరసనలు విన్నడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూడొచ్చు గాంధీ భవన్ ముందు స్టేషన్ గన్పూర్ చెందిన మహిళలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ విన్నపాన్ని వినవించుకునేందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే తాటికొండ రాజయ్య ఏదైతే బీఆర్ఎస్ కి వైపు రాజీనామా చేశాడు, కాంగ్రెస్ లోకి వెళ్తాడన్న ఊహాగానంలో కాంగ్రెస్ కు సంబంధించిన పార్టీలో జాయిన్ చేసుకోవద్దంటూ కూడా స్టేషన్ గన్పూర్ సంబంధించిన దాదాపు 100 మంది మహిళలు కూడా ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు వద్దంటున్నారు? రాజయ్య మీతో కలివిడిగా ఉండడా? ఎట్లా కలివిడిగా ఉండడం అని కాదండి, గత 4 సార్లు ఎమ్మెల్యే అయిన రాజయ్య గన్పూర్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు. దానికి నిదర్శనమే కనీసం ఒక 100 పడకల ఆసుపత్రి కూడా మా నియోజకవర్గంలో లేదు. అసలు ఆయన ఎమ్మెల్యే అయినందుకే మా గన్పూర్ నియోజకవర్గం అట్లా హీనంగా అయిందని మేము బాధపడుతున్నాము. అది కాకుండా మొన్న ఎలక్షన్లో టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చి కడియం శ్రీగారిని గెలిపించి అక్కడున్న టీఆర్ఎస్ పార్టీని బలంగా చేసి అక్కడ గెలిపించి ఈరోజు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంగా రాగానే వెంటనే ఆయన విషయాలన్నీ బయటపడతాయో, ఆయన స్కామ్స్ అన్ని బయటపడతాయో, ఆయన ఏవైతే చెడు రాజకీయాలు చేసిండో అవి ఎట్లాగో బయటపడతాయని భయంతో మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీలో రావాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం రాజయ్యను వద్దంటాను. ఎందుకంటే ఆయన చేసినవి చాలా అరాచకాలు ఉన్నాయి. దళిత బంధు విషయంలో కానీ ఆయన స్కామ్లను కప్పిపుచ్చుకోవడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడం జరుగుతుంది. అట్లాంటప్పుడు కాంగ్రెస్ను వద్దనుకొని పోయినప్పుడు తెలియదా? అంటే 10 ఏళ్ళు అధికార దాహం తీర్చుకున్నాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి అధికార దాహం కోసం వస్తాను. కాబట్టి మహిళలకు మాకు చాలా ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం ఆయన వస్తే ఆయన చిలుపు చేష్టలు, కొంట చేష్టలు మహిళలకు ఆత్మగౌరవాన్ని అదవుతుంది. కాబట్టి మేము వద్దని మేము నియోజకవర్గ మహిళలందరం ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం మేము రావడం జరిగింది. రాజయ్య కాంగ్రెస్ పార్టీకి మక్కువ చూపడం ఎట్లా చూస్తారు మీరు? ఆయన చెప్పినా కానీ ఇప్పుడు అందరికి తెలుసు, ఆయన గతంలో చేసింది ఏం లేదు కదా, 10 ఏళ్లలో ఏం చేయలేదు. కాబట్టి అది ఆడోళ్ళ మీద చిలిపి చేష్టలు ఎక్కువైనాయి. కాబట్టి మాకు కూడా ఇప్పుడు నెక్స్ట్ మా కాంగ్రెస్లోకి వచ్చినాక కూడా మా విషయంలో కూడా అట్లాంటివి జరుగుతాయన్న భయంతో మేము వద్దంటున్నాం. ఇక పార్టీ విషయానికి వస్తే ఇంకా ఆయన మనకేం పనులు చేయలేదంటే ఆయన మాకేం పనులు చేయలేదు. కనీసం కేసీఆర్ గారు ఇంటికో గవర్నమెంట్ జాబ్ ఇస్తా అన్నాడు. కనీసం మన మాదిగలు కదా అని ఇంటికొక ఉద్యోగం కాదు, కనీసం చదువుకున్నారు కదా అని ఆయనలో మేమందరం కనీసం ఒకరికన్నా ఒక జాబ్ ఇచ్చిన పాపన పోలేదు. ఏ విషయంగా ఆయన కాంగ్రెస్కి ఆయన ఎలిజిబుల్ కాదండి. పోయిన రాజయ్య పోయినట్టే ఉండాలి. మళ్ళీ కాంగ్రెస్కి రావడానికి మాకు ఇష్టం లేదు. ఆయన రావద్దు, ఆయన వచ్చినా ఉపయోగం ఏం లేదు. మొత్తంగా ఇక్కడ మహిళలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహేష్ గౌడ్కి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాటికొండ రాజయ్యను ఇటు పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తీసుకోవద్దంటూ కూడా మహిళలంతా విన్నవించుకోనికి వచ్చారు. మాకు అక్కడున్న స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఇందిరక్క ముద్దు రాజయ్య వద్దంటూ కూడా వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవేళ వీళ్ళంతా కూడా ఏదైతే మహిళలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజయ్య కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వీళ్ళంతా ఒకవేళ రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, అమరేందర్ రెడ్డి, HM TV, గాంధీ భవన్.